హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇదైతే మా శుక్రవారం రోజు వ్లాగనమాట. కొంచెమే తీశానండి, ఎక్కువ తీయలేదు. ఆ రోజైతే ఉదయాన్నే లేచేసి 4 గంటలకి లేచి ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంక ఇంట్లో వంటంతా ప్రిపేర్ చేసుకున్నానండి. ఇంకా ఆ రోజైతే వాషింగ్ మిషన్ తీసుకున్నానని చెప్పాను కదా! అదైతే ఓపెన్ చేయించేసేద్దామనేసి పెందలాడి పని అయితే చేసుకుంటున్నానండి. ఆ రోజు కొంచెం ఒక అరగంట టైమే బాగుందని చెప్పారనమాట. ఇంక అందుకనేసి సాయంత్రం టైంలో లెండి చెప్పింది. ఇంకా ఈలోపు పనంతా కంప్లీట్ చేసుకుంటే మా అమ్మాయి మధ్యాహ్నం తినటానికి వచ్చిద్ది కదా! సాయంత్రము స్నాక్స్ టైంలో వచ్చిద్ది కదా! ఆ టైంలో సెట్ చేపిద్దామనేసి మొత్తం ఇంకా గబగబా పని చేసుకుంటున్నానండి. ఉదయం అంతా లంచ్‌కి అంతా ప్రిపేర్ చేశాను. ఇంక సాయంత్రం కూడా మొత్తం పూజకి మొత్తం ఏర్పాటు చేసుకోవాలి కదా! ఇంకా డైలీ రొటీన్ మామూలే కదా! ఇంతకుముందు వీడియోస్‌లో మీ అందరితో షేర్ చేశాను. ఇంకా నేను ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏ పనులు చేసుకుంటాననేది కూడా మీ అందరితో చాలా వీడియోస్‌లో షేర్ చేశాను కాబట్టి ఇంక నేనైతే అదేం షూట్ చేయలేదండి. ఇంక సాయంత్రం మా అమ్మాయి వచ్చేసరికి నేను ఇంట్లో పనంతా కంప్లీట్ చేసుకున్నానండి. ఉదయాన్నే లేచేసి ముందు ఇలా దీపం పెట్టుకుంటే ఇంట్లో ఉండే ప్రశాంతతే వేరండి. చాలా ప్రశాంతంగా ఉండిద్దనమాట. దీపం పెట్టేసుకొని ఆ దేవుడి గుట్టు వైపు చూస్తూ అటు ఇటు తిరుగుతూ పని చేసుకుంటూ అటు ఇటే ఆ దేవుడి వైపే చూస్తూ ఉంటానండి నేనైతే. నాకు అదొక అలవాటనమాట. ఇంట్లో దీపం వెలుగుతుంటే అదొక మనసుకు ప్రశాంతంగా దేవుడి పాటలు పెట్టుకొని టీవీలో కానివ్వండి, ఫోన్‌లో కానివ్వండి, దేవుడి పాటలు పెట్టుకొని ప్రశాంతంగా మైండ్ అంతా పీస్‌ఫుల్‌గా ఉందంటే ఆ రోజంతా కూడా మనకి ఉదయం ఎలా గడిచిందో మనకి ఆ రోజు కూడా అంతా అలాగే గడుస్తది అంటారు. ఉదయం కూడా మనం ఎంత ప్రశాంతంగా ఉంటే ఆ రోజు కూడా అంత ప్రశాంతంగా ఉంటుందని నేను కూడా నమ్ముతానండి. ఇంకా అందుకని ఆ రోజు ప్రతిరోజు ఇంతేలెండి. మ్యాక్సిమం అట్లాగే ఉండటానికి ట్రై చేస్తాననమాట. ఇంక పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంక తర్వాత అయితే ఇంక వంట కూడా ఆ రోజు మొత్తం ప్రిపేర్ చేసేసి ఇంక సాయంత్రం మా అమ్మాయి చేత అయితే వాషింగ్ మిషన్ అయితే ఓపెన్ చేయించానండి. వాషింగ్ మిషన్ ఓపెన్ చేయించడానికి నన్నైతే ఓ 30 తిప్పలు పెట్టేసిందండి. ఏం లేదు, కొంచెం పసుపు, కుంకుమ పూసేసి ఒక్క నిమ్మకాయ కోసి ఎలక్ట్రికల్ వస్తువు కదండి, కొత్త వస్తువు కదా, మనం ఓపెన్ చేసే ముందు అట్లా చేస్తే మంచిదని మనం ఎప్పటినుంచో మన పెద్దవాళ్ళు చేసేది, మన పెద్దవాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు చేసేది మనం చూస్తూ పెరిగాం కాబట్టి మనం కూడా అలా చేయాలని మనం ప్రయత్నిస్తూ ఉంటాం. మన పిల్లలకి అలా నేర్పిద్దామని నేను ట్రై చేస్తే ఇంకా మా అమ్మాయి అయితే గోల గోల చేసిందనమాట. వాషింగ్ మిషన్కి కూడా ఇలా చేస్తున్నావు, గుళ్ళో దేవుణ్ణి పూజించినట్టు పూజిస్తున్నావు, మూఢనమ్మకాలు అన్నీ అది ఇది అని గోల గోల చేసిందనమాట. మనం ఏంటంటే మన పెద్దవాళ్ళు చేస్తే అన్నీ చూసి మనం నేర్చుకున్నాము. ఈ రోజుల్లో పిల్లలు అది కాదండి. వీళ్ళకి అంత సైన్స్ టెక్నాలజీ ఇదంతా ఎందుకు అది ఇది అని వాళ్ళ ప్రశ్నలకైతే సమాధానం చెప్పలేమన్నమాట. ఇంకెలాకలా కొంచెం బతిమలాడి గోల చేసి తిట్టు అరుసు ఎట్లో కట్ట చేసి ఓపెన్ చేయించానమాట. ఆడపిల్ల కదా, ఇంట్లో ఆడపిల్ల చేత ఓపెన్ చేస్తే మంచిది. నేను ఏ వస్తువైనా ముందు మా అమ్మాయి చేత ఓపెన్ చేపిస్తాను. ఇంకా అలాగైతే ఎట్లా గట్ల చిన్నగా ఓపెన్ చేయించానండి. ఏం లేదు, ఒక్క నిమ్మకాయ కోయించేసి పసుపు కుంకుమ అద్దిచ్చేసి అక్కడ పెట్టేసి బట్టలు అయితే పెట్టించేసి స్విచ్ ఆన్ చేశాను. ఇంక అంతే అండి. ఇంకా నేనేం పూజలు పునస్కారం అంటే పెద్ద ఎత్తున హారతులు అవన్నీ కూడా ఏమీ లేదు. ఇలా చేయడానికి గోల గోల చేసిందనమాట. ఇంకా అదంతా ఓపెన్ చేసిన తర్వాత కొన్ని బట్టలుంటే వేయించేసి స్విచ్ ఆన్ చేయించాను. ఇంకెట్లా కట్ట ఆ పని అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకైతే మనకి మార్గశిర మాసం వచ్చేసింది కదండి. ఆల్రెడీ ఒక వారం కూడా అయిపోయింది. నేను మార్గశిర మాసంలో ఒక వారం చేసుకున్న పూజ మీ అందరితో షేర్ చేద్దామని వీడియో కూడా తీశానండి. కానీ ఆ వీడియో మొత్తం డిలీట్ అయిపోయిందనమాట. గడప పూజ మొత్తం నేను గడప పూజ అయితే కొన్ని క్లిప్స్ అయితే ఉన్నాయి, కానీ ఇంట్లో చేసుకున్న పూజ మాత్రం అసలు మొత్తం ఏమైందో తెలీదు. కొన్ని వీడియోస్ నేను ఫోన్లో స్టోరేజ్ ఎక్కువైపోయిందని కొన్ని డిలీట్ చేశాను. మరి దానిలో ఏమన్నా పోయిందేమో నాకు అర్థం కాలేదండి. ఇంకా అట్లా అయితే కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయిపోయినాయండి. ఇంకా మార్గశిర గురువారాల్లో అమ్మవారి లక్ష్మీ కటాక్షం కోసం మార్గశిర గురువారం పూజ చేసుకుంటే చాలా మంచిదండి. తప్పకుండా ఆ మనకి ఆ శ్రావణ మాసంలో శుక్రవారాలు ఎలా పూజ చేసుకుంటామో ఈ మార్గశిర మాసంలో గురువారాలకి అంత ప్రత్యేకత ఉంటుందండి. అమ్మవారికి గురువారం అంటే చాలా ఇష్టము. మార్గశిర గురువారాలంటే ఏదైనా ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు, అమ్మవారి దయ మన మీద ఉండాలి, మన కుటుంబం అందరూ చల్లగా ఉండాలి, ఆర్థిక ఇబ్బందులు తీరాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ మార్గశిర మాసంలో అమ్మవారికి వ్రతం అయితే చేసుకోండి. వీలైన వాళ్ళు తప్పకుండా వ్రతాలు చేసుకోండి, కొన్ని నియమాలు పాటిస్తూ. లేదు వ్రతం చేసుకొని అంత నిష్టగా మేము ఉండలేము అనుకునే వాళ్ళు కంపల్సరీ ప్రతిరోజు మనం కార్తీక మాసం ఎలా అయితే చేసుకున్నామో ఈ మార్గశిర మాసం అంతా కూడా ప్రతిరోజు నిత్యం దీపం పెట్టుకుంటే చాలా మంచిది. నాన్ వెజ్ తినకుండా ఉంటే చాలా మంచిదండి. అంటే వ్రతం చేయాలి, వ్రతం చేస్తాము, మాకు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి, వ్రతం చేయాలి
అనుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీ ఈ నెల రోజులు కూడా నాన్ వెజ్ తినకుండా ఉండి అమ్మవారికి 2 పూట్ల దీపం పెట్టుకుంటా గురువార వ్రతాలు అయితే చేసుకోవాలండి. గురువార వ్రతం అంటే గురువారం రోజు అమ్మవారికి అయితే మనం ఇంట్లో లక్ష్మీదేవిని ఎలాగైతే పూజిస్తామో ఆ రోజున గడపను కూడా అంతే ప్రత్యేకంగా పూజించుకోవాలండి. మనం ఆ రోజు బ్రహ్మముహూర్తంలోనే మన పూజ అయితే మొత్తం కంప్లీట్ చేసుకోవాలన్నమాట. వేకువజామున నిద్ర లేచేసి ఆ బ్రహ్మముహూర్తంలోనే గడప పూజ చేసుకోవాలి, తులసమ్మ దగ్గర పూజ చేసుకోవాలి. ఇంట్లో కూడా ప్రత్యేకంగా అమ్మవారికి పీట వేసుకొని పూజ చేసుకోవచ్చు, లేదంటే దేవుడి మందిరంలో అయినా పూజ చేసుకోవచ్చండి. ప్రత్యేకంగా పీట వేసుకొని పూజ చేసుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా అన్ని నియమాలు పాటించి వ్రతంలాగా చేసుకోవాలనుకునే వాళ్ళు కొన్ని నియమాలు అయితే పాటించాలండి. ఆ రోజు తలంటు స్నానం చేయకూడదు, నాన్ వెజ్ తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. కంపల్సరీ పూజ చేసేంత వరకు ఏమీ అయితే తినకూడదండి. సాయంత్రం పూజ చేసుకున్నా మాకు ఉదయం కుదరదు, సాయంత్రం పూజ చేసుకుంటాం అనుకున్నా కానివ్వండి, ఏదన్నా పండ్లు పాలు అలా తీసుకోవాలి, కానీ భోజనం చేసి మాత్రం పూజ చేయకూడదండి. లేదు మేము వ్రతం చేసుకోవట్లేదు, మామూలు పూజ చేసుకుంటాం అనుకున్న వాళ్ళు మామూలుగా భోజనం చేసేసుకొని 2 పూట్ల దీపం పెట్టేసుకోవచ్చు. కానీ ఈ మార్గశిర గురువారాల్లో ఈ గురువార వ్రతాలు చేసుకోవటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయండి. చాలా మంచిది ఈ మార్గశిర మాసము. ఆ వెంకటేశ్వర స్వామికి, అమ్మవారికి, లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన మాసం అన్నమాట. తప్పకుండా కుదిరిన వాళ్ళు తప్పకుండా పూజ చేసుకోండి. నేను కూడా ఫస్ట్ వారం చేసేసుకున్నానండి. మనకు ఆల్రెడీ ఫస్ట్ వారం అయిపోయింది కదా, నేను కూడా ఆల్రెడీ చేసేసుకున్నాను. కాకపోతే అవన్నీ మిస్ అయిపోయినాయి అనమాట, చెప్పాను కదా. ఇంకా ముందు రోజే బుధవారం రోజే నేను మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకుంటానండి. ముందు రోజు నైటే మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఇంకా ఉదయాన్నే లేచేసి ఇంక గడపకి పసుపు కుంకుమ కొంచెం చూయించేసి ఇట్లా పసుపు నా పూలతో అలంకరించుకొని తప్పకుండా ఆ రోజు పూజలు అమ్మవారి పాదాలు ఉండేలాగైతే చూసుకోవాలండి. మన గడప దగ్గర కానివ్వండి, ఇంట్లో చేసుకునే పూజలో కానివ్వండి, అమ్మవారి పాదముద్రలు ఉండేలాగా చూసుకోవాలి. ఇలా పిండి మనకి ముగ్గు పిండితో కానివ్వండి, లేదా ఇంట్లో ఏదన్నా మనము ఒక ప్లేట్లో కానివ్వండి, అమ్మవారి పాద రూపాలు కానివ్వండి, ఏదో ఒక రూపంలో అమ్మవారి పాదాలను మనం పూజించే విధంగా ఆ రోజు పూజలో మన ఇంటి ముందు గుమ్మం ముందు అమ్మవారి పాదాలు ఉండేలాగైతే కంపల్సరీ చూసుకోవాలండి. ఆ రోజు మనం చేసే గడప పూజ చాలా ప్రత్యేకం అన్నమాట, చాలా మంచిది. బ్రహ్మముహూర్తంలోనే అంటే సూర్యోదయానికి ముందే మనం నిద్ర లేచి గడప పూజ చేసుకోవాలి, ఇంట్లో పూజ కూడా చేసుకోవాలండి. అందువల్ల ముందు రోజు బుధవారం రోజు మొత్తం రెడీ చేసి పెట్టేసుకోండి. ముందుగా మనమైతే గురువారం లేచేసి 2 ఇంట్లో పూజ, బయట పూజ బ్రహ్మముహూర్తంలో అయిపోవాలి కాబట్టి ముందు గడప దగ్గర క్లుప్తంగా పూజ చేసుకోండి. ఇట్లాగా అమ్మవారి పాదాలు వేసి ఒక పసుపు ముద్ద రూపంలో అమ్మవారిని ఉంచేసి ఆ అమ్మవారికి అయితే కొంచెం అక్షంతలు పూలు సమర్పించేసి, మా ఇంట్లోకి రమ్మ, నా పూజను స్వీకరించు అని అమ్మవారికి నిండు మనసుతో ప్రార్థించి అమ్మవారిని అయితే ఆహ్వానం పలకాలండి. తప్పకుండా ఆ రోజు పూజలో అమ్మవారికి ఇలా పాదముద్రలు వేసి అమ్మవారిని అయితే ఆహ్వానించండి, చాలా మంచిది. ఏదో ఒక రూపంలో అమ్మవారిని అయితే మాత్రం పాదాల రూపంలో మాత్రం తప్పకుండా వేసి అమ్మవారిని ప్రార్థించండి. చూస్తున్నారు కదండి, ఇలాగా ఒక పసుపు ముద్ర రూపంలో అమ్మవారిని పెట్టుకొని దీపాలు పెట్టుకొని గడప ముందు దీపాలు పెట్టుకోండి, రాగి చెంబుతో నీళ్లు పెట్టుకోండి, చాలా మంచిది. ఇలా పసుపు ముద్ర రూపంలో అమ్మవారిని పెట్టుకొని ఆ అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానం చేసి ఇలా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో పూజ చేసుకోండి. దేవుడి మందిరంలో కానివ్వండి, లేదు అంటే ప్రత్యేకంగా పీట వేసుకొనైనా ఆ అమ్మవారిని, స్వామివారిని తప్పకుండా ఇద్దరిని పూజించాలండి. వెంకటేశ్వర స్వామిని గోవిందనామాలు గోవిందనామాలతోటి పచ్చకర్పూరము లేదంటే తులసి దళాలతో పూజించుకోవచ్చు. ఆ అమ్మవారిని కుంకుమ పూజ కానివ్వండి, ఏదైనా తెల్లటి సుగంధభరితమైన పూలు కానివ్వండి, ఎర్రటి పూలు కానివ్వండి, మనకి ఏది అందుబాటులో అది ఉంటే అమ్మవారిని అయితే అష్టోత్తరాలతో అమ్మవారిని అయితే పూజించుకోండి. అమ్మవారిని వీలైనంత వరకు తప్పకుండా మనస్ఫూర్తిగా పూజించుకోండి. వీలైన వాళ్ళు వ్రతం చేసుకుంటే చాలా మంచిదండి. ఈ వ్రత రూపంలో పూజ చేసుకున్న ఆ రోజు ఈ మార్గశిర గురువార వ్రతానికి సంబంధించి కథ ఉంటుందండి. ఆ కథ చదివి అక్షంతల తల మీద వేసుకుంటే చాలా మంచిది. తప్పకుండా అమ్మవారికి అంత బెల్లం ముక్క నైవేద్యం పెట్టినా చాలండి. లేదు మేము చేయగలుగుతాం అనుకుంటే వారానికి ఒక నైవేద్యం సమర్పిస్తారండి అమ్మవారికి. తప్పకుండా ఆ నైవేద్యాలు కూడా పెట్టేసి మేము చేయగలము, మాకు ఓపిక ఉంది అనుకున్న వాళ్ళు తప్పకుండా నైవేద్యం సమర్పించేసి అమ్మవారికి పూజ చేసుకోండి. లేదు ఇవన్నీ మాకు కుదరదు అనుకుంటే మాత్రం అంత బెల్లం ముక్క పెట్టేసి ఒక్క దీపం వెలిగించేసి అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకోండి. కాకపోతే బ్రహ్మముహూర్తంలోనే ఈ పూజ చేయాలి. తప్పకుండా వ్రతం చేసుకునే వాళ్ళు కొన్ని నియమాలు అయితే తప్పకుండా పాటించాలండి. అమ్మవారికి కరుణ కావాలి, ఆర్థిక ఇబ్బందులు తొలగాలి అనుకుంటే మాత్రం కొంచెం కష్టపడాల్సిందేనండి. ఇదండి ఈ రోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.